ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి 21 లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని భక్తులు సమర్పించారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన భక్తురాలు తవ్వ పుల్లమ్మ తమ కుటుంబ మిత్రుడైన అమ్మవారి ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం ప్రోత్సాహంతో ఈ విరాళాన్ని అధికారులను కలిసి అందజేశారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని ఆమె అందజేశారు. టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ దేవస్థానం తరపున ఈ హారాన్ని స్వీకరించి అందుకు సంబంధించిన రసీదును దాతకు అందజేశారు. ఈ హారాన్ని ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి అలంకరణకు ఉపయోగిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి 21 లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని భక్తులు సమర్పించారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన భక్తురాలు తవ్వ పుల్లమ్మ తమ కుటుంబ మిత్రుడైన అమ్మవారి ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం ప్రోత్సాహంతో ఈ విరాళాన్ని అధికారులను కలిసి అందజేశారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని ఆమె అందజేశారు. టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ దేవస్థానం తరపున ఈ హారాన్ని స్వీకరించి అందుకు సంబంధించిన రసీదును దాతకు అందజేశారు. ఈ హారాన్ని ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి అలంకరణకు ఉపయోగిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నందిగామ రూరల్ సిఐ వైవిఎల్ నాయుడు సూచించారు. ఎలాంటి సంఘర్షణలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో గ్రామ ప్రజలు ఉండాలని తెలిపారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చందర్లపాడు మండలం తోర్లపాడు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిగామ రూరల్ సిఐ వైవిఎల్ నాయుడు ప్రతి వారంలో ఒకరోజు ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామ ప్రజలతో మమేకమై గ్రామంలోని పలు సమస్యలను తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయడం కోసం ఈ పల్లె నిద్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన తెలిపారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధమవుతూ శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యంగా సమస్యాత్మకమైన గ్రామాలను లక్ష్యంగా నిఘాను మరింత పటిష్టం చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా తొర్లపాడు గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించామన్నారు. గ్రామ ప్రజలతో పలు విషయాలు చర్చించి అనుమాన వ్యక్తులను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలోని గ్రామ ప్రజలు ఉండాలని తెలిపారు. సిఐ వైవిఎల్ నాయుడు ఈ కార్యక్రమంలో ఎస్ఏ ధర్మరాజు కూడా పాల్గొన్నారు. భారతదేశానికి యువ ప్రధానిగా మహోన్నత సేవలు అందించిన స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఐటీ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారని ఆయన మహనీయుడని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి స్థానిక సంస్థలకు విలువ పెంచారన్నారు. దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన దేశ భక్తుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించుకున్నారు. భారత కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడిగా మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో రామకృష్ణాపురం బొడమేరు వంతెన సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరహరిశెట్టి నరసింహారావు ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి నిలువెత్తు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ను కట్ చేసి స్థానిక ప్రజలు పాదచారులకు మిఠాయిలు పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఐటీ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ అన్నారు. పార్టీ ఫిరాయింపులు చట్టాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు దిశ చూపిన మహనీయుడు అని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి స్థానిక సంస్థలకు విలువ పెంచారన్నారు. దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన దేశభక్తుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తోందని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం తథ్యమన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. పిసిసి నాయకులు వి గురునాథం, మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, ప్రధానిగా దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అన్సారీ, యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసెఫ్ పీటర్, నాయకులు ప్రకాష్, సూరిబాబు, సాయి, షరీఫ్, వలీ, గణేష్లతో పాటుగా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ దేశానికి యువ ప్రధానమంత్రిగా ఎనలేనటువంటి
సేవలు చేసినటువంటి మహనీయుడు, భారతరత్న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆరాధ్యుడు, ఈ దేశంలో లోక్ అదాలత్లని తీసుకొచ్చినటువంటి కారణజనకుడు, అలాగే పార్టీ ఫిరాయింపు చట్టాలు తీసుకొచ్చి పార్టీకి ఒక దశాదిశను చూపించిన మహనీయుడు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థనే గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూడా నిధుల్ని గ్రామాలకు వచ్చేటట్టు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో భారత రాజ్యాంగంలో 74-75 రాజ్యాంగ సవరణ ద్వారా సామాన్య ప్రజలకి చేరువయ్యేటట్టుగా పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థలకి ఒక దశ, సర్పంచులకి, చైర్మన్లకి వాళ్ళ గౌరవ వేతనాలు, గౌరవ మర్యాదలు ఇచ్చేటటువంటి స్థితి ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సభని పురస్కరించుకుని ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ కన్నెవాళ్ళు అర్పించడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డగా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి గారాల పట్టి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి ఈ దేశంలో ఒక క్లీన్ చిట్ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. అదే కాదు, ఆయన నాయకత్వంలో ఆయన ఆ రోజు ఉన్న రోజుల్లోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు ఇవాళ దేశంలో అమలవుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఏదేమైనా ఆయన మహనీయుడి యొక్క అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తుందని, ఆచంద్రార్కు వారి యొక్క పేరు ప్రతిష్టలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమిడి ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఆయనలో దేశభక్తి, ఆయనలో ఉన్నటువంటి ప్రజా సేవక అంకిత భావం ఇవన్నీ కూడా మేము అలవరుచుకుని ఆ అడుగుజాడల్లో కూడా నడుస్తామని కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ, అలాగే రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయవాడ నుంచి ఘన విజయాన్ని సాధిస్తుందని కూడా, అలాగే మేయర్ అభ్యర్థి కూడా డైరెక్ట్గా చేయాలనేటటువంటి కూడా అసెంబ్లీకి తీర్మానం చేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలకు కూడా మీ అందరికీ సవ్యంగా మనం చేసుకుంటూ ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని మీకు మరోసారి ఆయన గణ్యవాళ్ళు అర్పిస్తూ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఇక్కడ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన బలైపోవటం జరిగింది. దేశ సమైక్యతకు, సమగ్రతకు వారు ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. అలాగే స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని 73-74 సవరణలో అనేక విషయాలను పొందుపరిచి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇట్లా దేశ అభివృద్ధికి అనేక కార్యక్రమాలని ప్రజలకు అందించినటువంటి నాయకుడు పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా బుడమేరు వంతెన దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను, అలాగే ఇంటర్నెట్ వ్యవస్థ ఇంత మెరుగుపడిందంటే ఆనాడు ఆయన వేసిన పునాదులే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈ దేశ రూపురేఖలు మార్చి ఎంతోమంది యువతకు ఆదర్శనీయుడైన ఆ మహానీయుడికి ఇవాళ నివాళులర్పించడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఆయన అడుగుజాడల్లో నేటి యువజన కాంగ్రెస్, అలాగే యువతరం కూడా ఆయన ఆలోచనలు, ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి. ఏదైతే దేశానికి ముందు చూపుతో ఆయన ఆలోచించిన విధానం ఈ దేశానికి గర్వకారణమని తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ వ్యవస్థలన్నీ ఇంత అభివృద్ధి చెంది ఇంత ముందుకు వెళ్తున్నాయంటే దానికి ముఖ్య కారకుడు ఈ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారికి ఆయన లేని లోటు కనబడుతుంది. నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇలా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యువజన కాంగ్రెస్ నిరంతరం ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాల్ని ముందుకు సాగిస్తూ ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. 11 మంది శాసనసభ్యులు ఎస్ఈసిని కలిశామని అప్పిరెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైసీపీ సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలను దుర్వినియోగం చేస్తారని కూడా చెప్పామని అన్నారు. ఎస్ఈసి విస్తృత అధికారాలు వినియోగించాలని కోరామని అన్నారు. ఒక చోట మాత్రమే చోటు ఉండేలా సర్ ప్రక్రియ అని చెప్పాం. 11 మంది శాసనసభ్యులు ఎస్ఈసిని కలిశామని అప్పిరెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైసీపీ సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలను దుర్వినియోగం చేస్తారని కూడా చెప్పామని అన్నారు. ఎస్ఈసి విస్తృత అధికారాలు వినియోగించాలని కోరామని అన్నారు. ఒక చోట మాత్రమే చోటు ఉండేలా సర్ ప్రక్రియ అని చెప్పాం.
ఎన్నికల కమిషన్ గారిని కలిసి చెప్పింది ఏంటంటే దేశంలోనే ఎస్ఐఆర్ కి సంబంధించి మీరు విపరీతమైనటువంటి, ఎందుకంటే నిష్పక్షపాతంగా ఓటర్ లిస్ట్ ఉండబోతుంది, దొంగ ఓట్లకు అవకాశం లేదు, చనిపోయిన వారి ఓట్లకు అవకాశం ఉండదు, శాశ్వతంగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి వారితో పాటుగా చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఓటుంది ఇక్కడ ఓటుంటే ఒక చోట మాత్రమే ఓటు ఉండే విధంగా ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతుందని పదే పదే ఎన్నికల అధికారులు చెప్పినటువంటి మాట. మేము అందుకనే ఈ రోజు ఎన్నికల కమిషన్ గారిని కలిసి సెప్టెంబర్ 3వ తారీఖు కల్లా మీరు ఓటర్ లిస్టు తయారు చేయమని చెప్తా ఉన్నారు. దేన్ని ప్రాతిపదికగా చేసుకుని 2026 జనవరి నుంచి ఉన్నటువంటి ఓటర్ లిస్టులు ప్రాతిపదికగా చేసుకుని ఓటర్ లిస్టు తయారు చేస్తే ఆ ఓటర్ లిస్టు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. మరో పక్క ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటర్ లిస్టుని ప్రకటించినటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ లిస్టు ప్రకటించినటువంటి ఓటర్ లిస్టు ప్రకారం సుమారుగా 45 లక్షల ఓటర్లు, 44.89 లక్షల ఓటర్లు, అందులో 17 లక్షల పైగా చనిపోయి ఉన్నారని, మరో 7 లక్షల పైగా ఇక్కడి నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నారని, డబుల్ అవుట్ లో త్రిబుల్ అవుట్ లో ఉన్నాయని ఎస్ఐఆర్ సంబంధించి ఎన్నికల అధికారులు ప్రకటించినటువంటి మాట. 42 లక్షల ఓట్లకు సంబంధించి ఇవాళ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఓట్లు నిర్ధారణ కోసం ఎన్నికల అధికారుల చుట్టూ ఓటర్లు తిరుగుతున్నటువంటి పరిస్థితులు మరో పక్కన ఉన్నాయి. అందులో ఎన్ని ఓట్లు ఉంచుతారో ఎన్ని ఓట్లు తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు సెప్టెంబర్ 3వ తారీఖున మీరు ఓటర్ లిస్ట్ ఏదైతే తీసుకుంటూ ఉన్నారో ఆ ఓటర్ లిస్ట్ లో ఈ ఓట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఓట్ల ద్వారా ఎన్నికలు జరిగితే విజయావకాశాలు అంటే గెలుపు ఓటముల్లో ప్రధానంగా ఈ ఓట్ల ప్రభావం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 3వ తారీఖున ప్రాతిపదిక ఓటర్ లిస్టు తయారు చేయొద్దండి. అక్టోబర్ 3వ తారీఖున ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు ఫైనల్ పబ్లికేషన్ జరగబోతా ఉంది. కాబట్టి ఫైనల్ పబ్లికేషన్ కి మీరు చెబుతున్నటువంటి సెప్టెంబర్ 3వ తారీఖు మధ్య 1 మంత్ గ్యాప్ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాల, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలా, దొంగ ఓట్లకు అవకాశం ఉండకూడదు, డబుల్ ఓట్లకు అవకాశం ఉండకూడదు. కాబట్టి అక్టోబర్ 3వ తారీఖున ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి ఫైనల్ ఓటర్ డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఓటర్ లిస్టులు ప్రాతిపదిక చేసుకుని వార్డుల డీలిమిటేషన్ సంబంధించి కానీ వార్డుల తయారీకి సంబంధించి కానీ దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కమిషనర్ గారు కోరారు. విజయవాడ నగరంలో కికు చిరంజీవి చిత్ర యూనిట్ సందడి చేసింది. కికు చిరంజీవి బ్యూటిఫుల్ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రమని ఈ నెల 28వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో కికు యనమల కోరారు. దర్శకులు శుభసాయి వెంకట్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారని, ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగిందని అన్నారు. యువతకు సంబంధించిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. ఈ నెల 28వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కికు చిరంజీవి చిత్రం ప్రమోషన్లో భాగంగా కృష్ణలంక రాణిగారి తోటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కికు యనమల మాట్లాడుతూ, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన క్లిప్స్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుందని తెలిపారు. సీనియర్ నటి ఈశ్వరీరావు, సీనియర్ నటులు తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగారు కీలక పాత్రలో కనిపించనున్నారని తెలియజేశారు. సీనియర్ నటుల నుంచి తాను క్రమశిక్షణతో పాటు నటనలో మెలకువలను నేర్చుకున్నానని చెప్పారు. దర్శకులు శుభసాయి వెంకట్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారని, ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగిందన్నారు. యువతకు సంబంధించిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ నెల 28వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం చిత్ర నిర్మాత దీప్తి నడిమిటి మాట్లాడుతూ, నూతన నటీనటులతో కికు చిరంజీవి నిర్మించారని చెప్పారు. కికు చిరంజీవి ట్రైలర్ను విడుదల చేశామని, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్కు కొనసాగింపుగా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా కథాంశంతో విడుదల చేశామని తెలిపారు. హీరో కోసం పలువురు వెతకడం, అతడిపై వరుసగా హత్యాయత్నాలు జరపడం ఆసక్తిని పెంచుతాయని, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా హీరో తిరిగి ప్రాణాలతో బయటపడడం, చుట్టూ వచ్చే సన్నివేశాలు, ఎలివేషన్లు అదిరిపోయేలా ఉంటాయని అన్నారు.
మరోవైపు తన కుమారుడి కోసం తల్లి పడే తపన, ప్రేమించిన యువతితో పెళ్లి, హీరో పాత్రలో కనిపించే విభిన్న కోణాలను దర్శకులు శుభసాయి వెంకట అద్భుతంగా చిత్రీకరించారని చెప్పారు. ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లోకి రానుందని, కుటుంబ సమేతంగా ప్రేక్షకులు విచ్చేసి తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత యష్ మిట్టల్ పాల్గొన్నారు. కీకు చిరంజీవి మూవీ ఆగస్ట్ 28న థియేటర్స్లో వస్తుంది. సో మీరందరూ ఈ కొత్త వాడిని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 28న మూవీ పేరు కీకు చిరంజీవి. ఆల్రెడీ ట్రైలర్, 2 సాంగ్స్, 3 ప్రోమోలు రిలీజ్ చేశాము. రేపు ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాం కాలేజ్లో. సో ఇది జనాలందరి దగ్గరికి తీసుకెళ్లేలాగా చేస్తారని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అయితే ఒక్కొక్క హీరోల రిక్వైర్మెంట్ అవన్నీ చూసి ఇంకొక కొత్త డెబ్యూటెంట్తోనే వెళ్ళాలని డిసైడ్ అయిన సిచ్యువేషన్లో మెయిన్ హీరో చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ వీ జస్ట్ వాంటెడ్ టు ప్రొడ్యూస్, వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అలాగే ఉండింది మా ఇనిషియల్గా థాట్. కాకపోతే చిరంజీవి అని కొట్టినప్పుడు డెఫినెట్గా అన్ని బాస్ వీడియోలు అన్నీ అవే వస్తున్నాయి. మేము ఎక్కువ కనిపించట్లేదు. సో అందుకని కీకు యాడ్ చేయాల్సి వచ్చింది. సెన్సర్లో కూడా చిరంజీవి యాక్సెప్ట్ చేశారు. సెట్లో ఇప్పుడు పక్కన ఉన్నారనుకోండి, ఆయన క్యారవాన్కి వెళ్ళి రావడము, షార్ట్ చేంజ్ ఉన్నప్పుడు అలాంటివి ఏముండవు. పక్కకి వెళ్ళిపోతారు, అక్కడే మార్చేసుకుంటారు, వచ్చేస్తారు. చాలా నేర్చుకున్నాను నేను, స్పెషల్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు బాలకృష్ణ గారు టైం ఎలా పాటిస్తారు, ఇలాంటివి వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండిందంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాంటివి నేను డెఫినెట్గా చాలా నేర్చుకున్నాను. ఒక రిసెప్షన్ సీన్లో అయితే ఈశ్వరీరావు గారు, నేను, శ్రీకాంత్ అయ్యంగార్ గారు మేము నుంచొని ఉంటాం. ఆల్మోస్ట్ ఒక 2 గంటలు ప్రభాస్ గారు ఫుడ్ ఎలా పెడతారు మొత్తం ఇదే డిస్కషన్ నడిచింది. సో చాలా నేర్చుకున్నాను. సో మా హీరో చెప్పినట్టు సినిమా పేరు కీకు చిరంజీవి. కీకు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఫస్ట్ ప్రొడక్షన్ మాదిది. ఇట్ ఈస్ అ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ అనమాట. సస్పెన్స్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి ఎమోషన్స్ డ్రైవ్ చేసిన స్టోరీ. అందరూ చాలా బాగా చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈశ్వరీరావు గారు, భరణి గారు, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ, శ్రీరామ్ వెంకట్ గారు, రాజీవ్, రామ్ జగన్ గారు, అందరికీ చాలా మంచి రోల్ ఉంది. అందరూ చాలా చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈశ్వరీరావు గారికి సలార్ తర్వాత అంత గుర్తింపు తెచ్చే రోల్ అది నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మా హీరో డెబ్యూ అయినా కూడా మీకు ఎక్కడా అలా అనిపించదు. ఇంతవరకు రిలీజ్ చేసిన కంటెంట్కి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్వాలిటీ రెస్పాన్స్. ఏదో నంబర్స్ హైప్ చేసేసి ఇన్ని వ్యూస్ అని ఎక్కడా వేయలేదు మేము. మా యూట్యూబ్లో ఏ వ్యూస్ ఉన్నా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ కొత్త వాళ్ళు అనేసరికి కొంచెము జనాల వరకు వెళ్ళడం కష్టమైపోతుంది. సో మీరందరూ దానికి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా మంచి సినిమా. ఆగస్ట్ 28 రాఖీ పండగ రోజు రిలీజ్ చేస్తున్నాము. ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ మూవీ. క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నాయని మాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది తప్ప ఇబ్బంది పడే సినిమా అస్సలు కానే కాదు. సో అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి మా కీకు చిరంజీవి చూసి మాకు ఒక హిట్ అందిస్తారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.